స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లకు కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని మోదీ అమలు చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జమ్మూ కశ్మీర్లో కూటమి సర్కారు ఏర్పడితే చిన్న రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ కావడం బాధాకరమన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జమిలీ ఎన్నికలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలన్నారు. డీకే అరుణ జమ్మూ కశ్మీర్లో కూటమి సర్కారు ఏర్పడితే జిన్నా రాజ్యాంగం అమలవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లకు కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ అమలు చేశారన్నారు. నెహ్రూ, అబ్దుల్లా, ముఫ్తీ ఫ్యామిలీల పాలనలో కశ్మీర్లో ఉగ్రవాదం, అవినీతి పెరిగిందన్నారు కిషన్ రెడ్డి. जो आज भारतीय जनता पार्टी की तरफ से आजाद के बाद 70 साल के बाद जो वेलफेयर एक्टिविटी जम्मू कश्मीर में लागू हो रहे, फिर कांग्रेस एनसी आए तो ये वेलफेयर एक्टिविटी खत्म हो जाएगा, दलितों को रिजर्वेशन हक छीन लिया जाएगा और महिलाओं का अधिकार छीन लिया जाएगा। जम्मू कश्मीर में आतंकवाद बढ़ेगा, जम्मू कश्मीर में क्रॉस बॉर्डर टेररिज्म को प्रोत्साहन मिलेगा। తిరుపతి లడ్డూ కల్తీ కావడం కంటే దుర్మార్గమైంది మరొకటి లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ కావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ ఒక్కటేనని మండిపడ్డారు సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మస్తనే తిరుపతి దేవస్థానం వేసినాడు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు. దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగిందంతా కూడా. దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి. జమిలీ ఎన్నికలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. దేశ అభివృద్ధికి ఆటంకం కలగకుండా కేంద్రం జమిలీ విధానాన్ని తీసుకొస్తుందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు డీకే అరుణ. మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలి. పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడతా ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతోన 1 నేషన్ 1 ఎలక్షన్ అటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని వక్ఫ్ బోర్డు సవరణపై అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ముస్లింలను ఓవైసీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు లాభం జరుగుతుందన్నారు. అవినీతి పరులే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వక్ఫ్ బోర్డు అవకతవకలతో పాటు జరుగుతున్నటువంటి ఒక అవినీతి అనే దాంట్లో జరుగుతున్నటువంటి ఒక అనేక ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అది ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మార్చాలి అనేటటువంటి సవరణ చేయడం జరిగింది. మరి కేవలం ఒక ఈ అవినీతిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఎక్కడ వక్ఫ్ బోర్డు మీద, వక్ఫ్ ప్రాపర్టీస్ మీద వాళ్ళ పట్టు కోల్పోతారన్న భయంతో అసదుద్దీన్ ఓవైసీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముస్లింస్ తప్పుదారు పెట్టిస్తాం. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.